అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి, దేవసేని ఏకాదశి అని పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయం, దక్షిణాయనం కూడా ప్రారంభమైనటువంటి అతి పవిత్రమైనటువంటి సమయము. మనమైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేయడం జరిగింది టీటీడీ వారిది. సో చాలా చాలా వైభవంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. చాలా ఉధృతంగా భక్తులైతే చాలా మంది వచ్చారు. జన సంద్రోహం అని అంటారు కదా, ఆ లెవెల్లోనే వచ్చారు చాలా మంది కూడా. ఇంచుమించు తెల్లవారుజామున 3 నుంచి కూడా ఇక్కడ బారులు తీరారు జనాలు. సో మరి ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశి. ఈ ఏకాదశిని పురస్కరించుకుని మరి స్వామివారి ఆరాధనలు ఇక్కడి నుంచి కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ 4 నెలలు కూడా చాలా చాలా పవిత్రమైనటువంటి మాసం. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశి. ఇక్కడి నుంచి స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు. కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజు, అంటే ఉద్దాన ఏకాదశి రోజు మళ్ళీ స్వామి మేల్కొంటారు. మరి ఈ 4 నెలల్ని చాతుర్మాస్య దీక్ష కూడా చేస్తూ ఉంటారు. ఈ 4 నెలలు అత్యంత పరమ పవిత్రమైనటువంటి సమయంగా కన్సిడర్ చేస్తారు. సో స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. మరి ఇక్కడి నుంచి కూడా శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, ఈ 4 మాసాలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాసాలు. మనకు కూడా శ్రావణ మాసం మొదలైంది అని అంటే ఎన్నో పండగలు, పబ్బాలు, చాలా చాలా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి సమయం ఇక మొదలవుతుంది. స్వామి యోగ నిద్రలో ఉన్నారు అని అంటే మనం కూడా స్వామి ఆరాధనలో విశేషంగా ఉండాలి. ఆయనకి నిద్రపోవడం, లేవటం ఇవన్నీ ఏమి ఉండవు. ఆయన ధ్యానంలో ఉంటారు విశేషంగా. సో ఆయన దృష్టి ఇంకా ఎక్కువ కేంద్రీకృతం చేస్తారు భక్తుల మీద అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశులు కూడా చాలా చాలా విశిష్టమైన ఏకాదశులు ఖచ్చితంగా. అయితే 2 ఏకాదశులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో భక్తులు వదులుకోరు. అటు ముక్కోటి ఏకాదశిని, ఈ తొలి ఏకాదశిని, ఈ 2 ఏకాదశులు కూడా చాలా విశేషవంతమైనటువంటి ఏకాదశులు. మరి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమైనటువంటి ఈ సమయాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనాన్ని ఒక్కసారి చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి భక్తులందరూ కూడా చాలా తెల్లవారుజామున 3 నుంచి ఇక్కడ ఉన్నామని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనాన్ని చేసుకుంటున్నారు. మరి చూద్దాం, అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. లోపలికి వెళ్దాం, స్వామివారి దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. జనాలైతే చాలా చాలా మంది వచ్చారు. సో ఆబ్వియస్గా మనం టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీటీడీ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయం కాబట్టి లోపల ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళలేము. కానీ గోవిందనామ స్మరణ మనం వింటూ ఉన్నాము. భక్తులందరూ కూడా చాలా చాలా సంతోషంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు తొలి ఏకాదశిని పురస్కరించుకుని. మరి ఈ తొలి ఏకాదశి విశిష్టతను ఒక్కసారి తెలుసుకుందాము. ఈ రోజు దేవసేని ఏకాదశి, ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని, హరిశయన ఏకాదశి అని, దేవపోది ఏకాదశి అని కూడా పిలుస్తారు. తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించాడుట. ఒక సందర్భంలో దేశంలో కొన్ని సంవత్సరాల పాటు కరువు కాటకాలు ఏర్పడ్డాయని, వర్షాలను ఎలా కురిపించాలో అర్థం కాక ఆ దేశ రాజుగారు మదన పడుతున్న సమయంలో అంగిరస మహాముని ఆ రాజుగారిని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని సలహా ఇచ్చారుట. రాజుగారు ఈ వ్రతం ఆచరించడంతో విష్ణుమూర్తి కృపతో దేశంలో వర్షాలు పడి కరువు కాటకాలు తొలగిపోయాయని కథనం. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఆదిశేషుడిపై నిద్రకు ఉపక్రమిస్తారు అని ఈ ఏకాదశికి దేవసేని ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రావస్థలో ఉండి కార్తీక శుక్లపక్ష ఏకాదశి, దానిని ఉద్దాన ఏకాదశి, దేవ ఉత్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజున మేలుకుంటారు అని పురాణ కథనం. అందువలన ఈ 4 నెలలు వర్షాకాలంలో భక్తులు ప్రత్యేక దీక్ష చేస్తారు. దీనినే చాతుర్మాస్య దీక్ష అని అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. ఈ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:29 వరకు ఉంటుంది. రేపటి నుండి శాఖావర్జం ప్రారంభమవుతున్న కారణంగా పారణ భోజనంలో కూరగాయలతో చేసిన వంటకాలు తినకూడదు. కేవలం పప్పు, పెరుగుతో చేసిన పదార్థాలను మాత్రమే పారణ భోజనంలో వినియోగించాలి. అంటే
చాతుర్మాస్య దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రము ఈ కూరగాయలను తినరనమాట. అంటే ఈ 4 నెలలు కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాన్ని మనం త్యజించాల్సి వస్తుంది. ఒక నెల కూరగాయల్ని త్యజిస్తే ఒక నెల పాలు, ఒక నెల పెరుగు, ఇలా అన్నమాట. 4 నెలలు కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో చాతుర్మాస్య దీక్షని చేస్తూ ఉంటారు, గృహస్థులు చేస్తారు. అలాగే పీఠాధిపతులైతే చాలా చాలా విశేషంగా మనందరి రక్షణార్థం వారు ఎన్నెన్నో దీక్షలు చేస్తూ ఉంటారు. అందులో చాతుర్మాస్య దీక్ష ఒకటని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజుకున్నటువంటి విశేషం గురించి ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనటువంటి ఈ సమయం, మిథున రాశిలో నుండి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే ఈ సంధి సమయంలో ఈ తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవటం అంటే అంతకంటే పరమ పవిత్రమైనటువంటి ఆరాధన ఇంకొకటి ఉండదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకే ఇంతలాగా వేలు సంఖ్యలో భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ ఏకాదశి గురించి ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. ఇందాకే అనుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువు పురాణాల ప్రకారం తొలి ఏకాదశి రోజున క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్ర అంటే దివ్య నిద్రలోకి వెళ్తారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని అంటారు, ఆ రోజున మేల్కొంటారు. అలాగే చాతుర్మాస్య వ్రత ఆరంభం. విష్ణుమూర్తి నిద్రించే ఈ 4 నెలలు కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ కాలంలో మునులు, భక్తులు శుభకార్యాలను పక్కన పెట్టి జపాలు, తపస్సులు, వ్రతాలు ఆచరిస్తారు. ఇక దక్షిణాయన పుణ్యకాలం. సూర్యుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ దక్షిణాయన సంధి కాలంలో ఈ పండుగ వస్తుంది. ఇది పితృదేవతలకు, ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన కాలం. ఇక ఈరోజు పూజా విధానం మరియు నియమాల గురించి తెలుసుకుందాం. ఉపవాస దీక్ష అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఏకాదశి నాడు. తొలి ఏకాదశి నాడు రోజంతా నిరాహారంగా ఉండటము అత్యంత ముఖ్యము. అన్నము, పప్పు, ధాన్యాలు పూర్తిగా వర్జించాలి. కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకోవచ్చు. విష్ణు ఆరాధన. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరంలో విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, ఫోటోను అలంకరించుకుని నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో పూజ చేయాలి. నామస్మరణ అలాగే జాగరణ కూడా ఈరోజు విశేషంగా చేస్తారు. రోజంతా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపిస్తూ, అష్టాక్షరి మంత్రం ఇది, ఈ మంత్రాన్ని జపిస్తూ లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. రాత్రిపూట నిద్రపోకుండా భజనలు లేదా ఆధ్యాత్మిక గ్రంథ పఠనంతో జాగరణ చేయాలి. ద్వాదశి పారణ. మరుసటి రోజు ద్వాదశి ఉదయం పునఃపూజ చేసి బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేసిన తర్వాతే ఉపవాస విరమణ పారణ చెయ్యాలి. ఇక పారణ విషయం గురించి ఒకసారి తెలుసుకుంటే, ఈ రోజు ఉపవాసం ఉన్నవారు రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:29 లోపు పారణ చెయ్యాలి, అంటే భోజనం చెయ్యాలి. అంటే రేపు కూడా ద్వాదశి ఘడియల్లో బ్రహ్మముహూర్తంలోనూ లేచి శుచిగా స్నానం చేసి విష్ణు ఆరాధన చేసి ఆ తర్వాత స్వామివారికి నివేదన పెట్టుకున్న తర్వాత మనం ఎవరికైనా దాన ధర్మాలు చేసిన తర్వాత మనం భోజనం చేయాలన్నమాట. అక్కడితో ఏకాదశి వ్రతం పూర్తయినట్టు. మరి తర్వాత మళ్ళీ ఎప్పుడు భోజనం చేయాలండి అని ఒకరు అడిగారు. పొద్దున్న మీరు ఆల్రెడీ 8:29 మీరు తినేస్తారు. బట్ దాని తర్వాత కూడా ఒకవేళ మీకు ఆకలిస్తే మళ్ళీ రాత్రిపూట మళ్ళీ భోజనం చేసుకోవచ్చు. ఇంకా ఈ పారణతోటే ఏకాదశి వ్రతం ముగిసినట్టు. తర్వాత మీరు ఎలా తిన్నా ఎప్పుడు తిన్నా దానికి ఏమీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక పేలాల పిండి ప్రసాదము శాస్త్రీయ ఆరోగ్య రహస్యం, దీని గురించి కూడా తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాటి ముఖ్యమైన సాంప్రదాయ ప్రసాదం పేలాల పిండి. అంటే జొన్న పేలాలు లేదా వరి పేలాలను పొడిగా చేసి అందులో బెల్లము, యాలకులు కలిపి చేస్తారు. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. వాతావరణం మారే సంధి కాలం, అంటే గ్రీష్మ ఋతువు ముగిసి వర్షాకాల ఋతువు ప్రారంభమవుతుంది. ఇందువలన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పేలాల పిండి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో వచ్చే కఫ, వాత వికారాలను, ఉదర సంబంధిత సమస్యలను ఈ ప్రసాదం నివారిస్తుంది. అందుచేతనే ఈ ప్రసాదం ప్రత్యేకంగా స్వామివారికి పెట్టాలి అని అంటారు. ఇక స్వామివారికి దద్దోజనము అలాగే చక్కెర పొంగలి ఇవన్నీ కూడా స్వామివారికి ఎంతో ప్రియమైనటువంటివి. టీటీడీలో అయితే ఖచ్చితంగా ఇవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వాటిని కూడా చక్కగా స్వీకరించవచ్చు. అయితే ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోకూడదు. ఉపవాసం విరమణ అంటే రేపు ద్వాదశి పారణలో మాత్రం తీసుకోవచ్చు. అప్పటిదాకా అయితే మజ్జిగ పెరుగు లాంటివి తీసుకోవద్దు, పాలు మాత్రం తీసుకోవచ్చు. ఇంకొక సంఖ్య కూడా ఉంటుంది. ఏమండి మేము ఏకాదశి వ్రతంలో ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ప్రసాదం ఇస్తున్నారు, వితరణ జరుగుతోంది, మరి వ్రతంలో ఉన్నాం కదా, ఏకాదశి వ్రతం కదా, ఏం తినద్దన్నారు కదా, మరి ప్రసాదం తినచ్చా అంటే
ఖచ్చితంగా తినచ్చు. అది రావటం అనంటే మన ఎన్నో జన్మల సుకృతం. హైదరాబాద్లో ఎన్ని కోట్ల మంది ఉంటారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఆయన ప్రసాదం అనంటే ఆయన దివ్య ఆశీర్వాదం అని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇటువంటి సంకలం ఏం పెట్టుకోవద్దు. ఏకాదశి కదా, ఉపవాసం ఉండాలి, నేను తినకూడదు, దీని పక్కన పెట్టేస్తా, ఎవరి చేతిలో అయినా ఇచ్చేస్తా, ఇటువంటివి చేయొద్దు. చక్కగా స్వీకరణ చేయొచ్చు. ఆయన ప్రసాదం మనం సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో కూడా వింటూ ఉంటాం. ప్రసాదం అనంటే స్వామే, ఖచ్చితంగా స్వీకరించవచ్చు. ఇటువంటి సంకలం ఏమీ పెట్టుకోకండి. ఏకాదశి వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలాగా? ఇప్పుడు ముందు రోజేమో సుమారు 11 గంటల, నిన్న 11 గంటల నుంచి మొదలైపోయింది కదా, రోజంతా ఏకాదశి ఉంది కదా. ఇవాళ అంటే శనివారం ఉదయం 11 గంటల వరకే కదా ఏకాదశి ఉంది, మరి నిన్ననే చేసుకుంటే బాగుంటుంది కదా, ఎక్కువ సమయం ఉంది కదా అంటే అలా కాదు. ద్వాదశితో కూడిన ఏకాదశిని మనం ఆచరించాలి, దశమితో కూడిన ఏకాదశిని మనం ఆచరించకూడదు. ఏకాదశి తిథిని విష్ణుమూర్తిగా చెప్తారు, ద్వాదశి తిథిని లక్ష్మీదేవిగా చెప్తారు. ఈ 2 తిథులు కలిసి ఉన్న రోజునే మనం ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి. అలాగే సూర్యోదయం కూడా ఇక్కడ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథినే చెయ్యాలి. ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి పండుగలన్నిటికీ కూడా సూర్యోదయం ప్రాధాన్యత. బహుళపక్షంలో వచ్చేటటువంటి ఈ సంకటహర చతుర్థి, లేకపోతే మాస కాలాష్టమి, స్కంద షష్ఠి, షష్ఠి అయితే పంచమి తిథి కూడా కలిసి ఉండాలి. బహుళ పక్షంలో వచ్చేటటువంటి తిథులకి చంద్రోదయానికి రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. ఇది శుక్లపక్షంలో వస్తుంది కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం చూసుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి ఏకాదశి ఉంది, సో ఈ రోజే ఏకాదశి. చాలా మంది శుక్రవారమే ఏకాదశి అని శుక్రవారం చేసుకున్నారు, కాదు, శనివారమే ఏకాదశి. ఒకవేళ నిన్న చేసుకున్నా పర్వాలేదు, ఈ రోజు కూడా చేసుకోండి. అందుకే ఈ లైవ్ కూడా వస్తోంది కాబట్టి అయ్యో నిన్న చేసేసుకున్నామే అని అనుకోక్కర్లేదు, ఈ రోజు కూడా చేసుకోండి చక్కగా. శనివారంతో కూడి రావటం అని అంటే నిజంగా చాలా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైనటువంటి రోజుగా శనివారం చెప్తారు. శుక్రవారం చాలా చాలా విశేష అర్చనలు స్వామివారికి చేస్తున్నప్పటికీ శనివారము స్వామివారికి ప్రత్యేకమైనటువంటి తోమాల సేవ మంగళవారాలు కూడా జరుగుతాయని నేను వినడం జరిగింది. అయితే శనివారం కూడా విశేషంగా చేస్తారు. సర్వాభరణ భూషితుడై స్వామివారి దర్శనం ఇస్తారట భక్తులకి. అందుకని శనివారం కూడా చాలా చాలా విశేషము. అక్కడ ఉన్నటువంటి తీర్థాలలో ప్రత్యేకమైనటువంటి జలాలతో శనివారం స్వామివారికి అభిషేకం జరుగుతుందిట. సో అందుకని ఖచ్చితంగా శనివారం అనంటే స్వామివారికి ఎంతో ప్రియమైనటువంటి వారంగా మనం భక్తుల నమ్మకము. శనివారంతో కూడి ఏకాదశి రావటం అనేది నిజంగా చాలా చాలా విశేషంగా భావిస్తూ మరి అందరూ కూడా తొలి ఏకాదశిని చాలా పరమ పవిత్రంగా జరుపుకోవాలి. చాలా ఆయన నామస్మరణలో ఈ ఏకాదశి అంతా మీకు గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ణు సహస్రనామ పారాయణను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వచ్చేటటువంటి ఫలితం అమోఘమైనటువంటిది. ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం అది రాదండి, చదవటం రాదంటే వినండి. ఖచ్చితంగా మెల్లిమెల్లిగా వింటూ ఉంటే వచ్చేస్తుంది. ఒకవేళ చదవటం ఇప్పుడు ఇవాళ చదివేసుకోవాలి అనుకుంటే శ్రీరామ రామ రామేతి, అంతకంటే నామం ఏముంది, ఈశ్వర ఉవాచ. సో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ నామాన్ని నిరంతరం జపించండి. ఏదో ఉడికొచ్చేసాం, చూసేసాం, ఒకసారి చెప్పేసాం కాదు, ఈ రోజంతా చక్కగా వినియోగించుకోండి. స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వండి. నమస్కారం.